ఓకే అండి, మనం ఇందాక కంటిన్యూషన్ లో ఉన్నాము. లాగ్ టీ టు ద బేస్ బి ఈజ్ ఈక్వల్ వై ఉన్నప్పుడు చెప్పమంటే బి గురించి చెప్పమంటే నాకు టీ గురించి చెప్పమంటే వై గురించి చెప్పమంటే రేపటి రోజు ఎప్పుడన్నా ఎట్లా ఉంది లాగదమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 టు ద బేస్ వై ఈజ్ ఈక్వల్ టు సమ్ జెడ్ అన్నాడు. వై గ్రేటర్ దాన్ 0 నాట్ ఈక్వల్ టు 1. ఎక్స్ మైనస్ 1 పట్టుకొని ఏమనాలి? గ్రేటర్ దాన్ 0. జెడ్ టేక్స్ ఎనీ రియల్ అట్లా చెప్పగలిగేట్టుగా ఉండాలి. ఈ రిస్ట్రిక్షన్ అనేది ఇంపార్టెంట్. రేపు మీరు అక్కడ పోయిన తర్వాత వాడేదే ఇది. ఈ రిస్ట్రిక్షన్ మీద ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి దాని మీద గ్రిప్ దొరికిందండి లాగదమ్స్ మీద. ఓకే, రాసుకున్నారు అందరూ? ఈ కూడా రాసుకున్నారు కదా? ఓకేనండి, నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిస్తాను. ఓకేనండి, ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి లాగదమ్ ఫామ్ కడుతున్నాను. 2 power 4 ఈజ్ ఈక్వల్ టు 16. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ చెప్పండి. 4 is equals to log 16 base 2. 4 ఈజ్ ఈక్వల్ టు log 16 టు ద బేస్ 2. నేను ఈసారి log x టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 అన్నా అంటే నేను లాగదమ్ ఫామ్ ఇచ్చా, మీరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ చెప్పాలి. log x టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. ఇట్లా ఉంటే ఇట్లా చెప్పారు. ఇట్లా ఉంటే ఇట్లా చెప్పడం నేర్చుకోండి ఒకసారి. 16 ఈజ్ ఈక్వల్ టు 2 power 4. 16 ఈజ్ ఈక్వల్ టు 2 power 4. లేకపోతే మీ ఇష్టం 2 power 4 ఈజ్ ఈక్వల్ టు 16. 2 power 4 ఈజ్ ఈక్వల్ టు 16. లేకపోతే 16 ఈజ్ ఈక్వల్ టు 2 power 4. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? బేస్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి మీరు. x ఈజ్ ఈక్వల్ టు 2 power 5. 16 ఈజ్ ఈక్వల్ టు 2 power 4. x ఈజ్ ఈక్వల్ టు 2 power 5. That is x is equal to 32, sir. Logarithm of x minus 1 to the base 5 is equal to minus 1. If and only if 5 power minus 1 is equal to 5 power minus 1. That is x minus 1 is equal to 1 by 5. x is equal to 6 by 5. చూడండి, log 16 టు ద బేస్ 2 వాల్యూ అని అడిగితే ఎంత అని చెప్పాలి మీరు? 4 అని చెప్తారు. ఎందుకు? 16 అంటే ఎంత? 2 power 4 కాబట్టి 16 అంటే ఎంత? 2 power 4 కాబట్టి log 16 టు ద బేస్ 2 ఎంత చెప్పొచ్చు? 4 చెప్పొచ్చు. ఓకేనా? నేను అడుగుతాను ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతున్నాను చూడండి. లాగదమ్ ఆఫ్ 32 టు ద బేస్ 5 వాల్యూ ఎంత అని అడుగుతున్నా. ఉంటుందా? కాదు, ఉండదు. ఇది లాగ్ 32 టు ద బేస్ 2 ఎంత అని అడుగుతున్నా. ఎంత ఆన్సర్? ఎంత? 5 సార్. ఆన్సర్ ఎంత అండి? 5 సార్. ఎందుకు? 2 power 5 is equal to 32 కాబట్టి. Since 2 power 5 is equal to 32. ఇంకో ఎగ్జాంపుల్ రండి. లాగదమ్ ఆఫ్ 25 టు ద బేస్ 1 by 5 is equal to dash. 5 power minus 2. 60 minus 2. 5 power minus
minus 1/5 whole power minus 2 25 అయింది. 1/5 whole power minus 2 ఎంత వచ్చింది? 5 power minus 1 whole square whole power minus 2. అప్పుడు 5 స్క్వేర్ వచ్చి 25 వచ్చింది. కాబట్టి 1/5 whole power ఎంత రాస్తే 25 వచ్చింది? 1/5 whole power ఎంత రాస్తే 25 వచ్చింది? -2 రాస్తే. నెక్స్ట్ log 3 to the base 1/3 -1. Logarithm of 9 to the base 3 2 sir 2. ఒక రకమైన ఐడియా వచ్చేసినట్టేనా? ఓకేనండి. మెయిన్ డెఫినేషన్ దాని కరస్పాండింగ్ గా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లాగరిథం ఫామ్ లోకి మార్చాం, లాగరిథం ఫామ్ ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాం. ఫార్ములా పెట్టుకోండి అండి. లాగరిథమ్స్ లో ఫార్ములా ఇంపార్టెంట్ అండి. మీకు ఎన్నిసార్లు వస్తాయి ఇంటర్మీడియట్ లో. ఫస్ట్ వన్ అండి, log 1 to the base a 0 అవుతుంది. ఎందుకంటే అండి a power 0 ఎంత? 1. a power 0 1 అవుతున్నప్పుడు 0 ఎంత వచ్చింది? log 1 to the base a అవుతుంది. నేను ఈ రిస్ట్రిక్షన్ గురించి చెప్పక్కర్లా, బేస్ మీద రిస్ట్రిక్షన్ గురించి పదాలు చెప్పక్కర్లా. ఒక లాగరిథం ఆఫ్ ఎ నెంబర్ టు ద బేస్ ఇచ్చాడంటే బేస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 నాట్ ఈక్వల్ టు 1. మర్చిపోకూడదు అది. బేస్ గురించి పదాలు చెప్పక్కర్లా. వేర్ ఏ గ్రేటర్ దాన్ 0 నాట్ ఈక్వల్ టు 1 మర్చిపోకర్లేక. ఎవరన్నా ఇప్పుడు log 1 to the base 3 ఎంత అని అడిగా, ఏం పెట్టచ్చు? 0. log 1 base 3 అంటే 0 పెట్టచ్చు. log 1 to the base 1 ఎంత అని అడిగా, కాదు, బేస్ అనేది 1 అవ్వకూడదు, బేస్ అనేది 0 అవ్వకూడదు, బేస్ నెవర్ బి నెగటివ్. log 1 to the base 1 undefined. log 1 to the base -1 undefined. అందుకనే బేస్ మీద రిస్ట్రిక్షన్ అనేది ఎప్పుడు ఉంచాలి. నేను బేస్ లో 1 పెట్టినా, బేస్ లో నేను నెగిటివ్ పెట్టినా మీరు ఆ వాల్యూ గురించి మీరు చెప్పలేరండి. లాగరిథమ్స్ లో మీరు ఖచ్చితంగా అన్డిఫైన్ అని రాయాలి. అందువల్ల బేస్ మీద రిస్ట్రిక్షన్ అనేది మీ నోట్లో ఆడుతూ ఉండాలి. సార్ బేస్ నెవర్ బి నెగిటివ్ సార్, బేస్ నెవర్ బి 1 సార్, మీరేం సార్ బేస్ లో 1 పెట్టి వాల్యూ అడుగుతారు, అలాంటి వాల్యూని చెప్పలేదు కదా అని చెప్పగలగాలి మీరు. అంతేగాని లాగరిథం పక్కన 1 ఉంది కదా అని చెప్పి ఎప్పుడు పెడితే 0 చెప్పకూడదు. log 1 to the base a 0 అవుతుంది, బేస్ నెవర్ బి నెగిటివ్, బేస్ నాట్ ఈక్వల్ టు 1. సెకండ్ ఫార్ములా log a to the base a 1. సిన్స్ ఎందుకండి a power 1 is equal to a. ఇక్కడ కూడా రిస్ట్రిక్షన్ అనేది పద్దాలు రాయక్కర్లేదండి, ఓన్నే రాస్తున్నాం కానీ పద్దాలు రాయక్కర్లేక. వేర్ a greater than 0 a not equal to 1. ఎగ్జాంపుల్ అండి, log 2 to the base 2 1. log 1/5 to the base 1/5 1. log 1 to the base 1 undefined. sir. ఇది ఫార్ములా నెంబర్ 1, ఇది ఫార్ములా నెంబర్ 2 అండి. నెక్స్ట్ వన్ అండి, థర్డ్ వన్, log m into n to the base a. log m base a plus log m to the base a plus log n to the base a.
ఇంటూలో ఉండదు ప్లస్ లోకి మారిపోయింది. దీనికి ఒక్కదానికి ప్రూఫ్ చెప్తే అన్నిటికీ మీరు చేసుకోగలగాలి. దీనికి ఒక్కదానికి ప్రూఫ్ చెప్తే log m to the base a ని x అనుకోండి, log n to the base a ని y అనుకోండి. ఇప్పుడు m ఎంత అయింది? a పవర్ x వచ్చింది. n ఎంత వచ్చింది? a పవర్ y వచ్చింది. ఇక్కడ ఏముంది? m అని ఎంత ఎట్లా ఉంది? మల్టిప్లికేషన్ ఉంది. m ఎంతో మల్టిప్లికేషన్ ఉంది. m ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ x ఇంటూ a పవర్ y. దీని ఎక్స్పెన్షియల్ ఫామ్ కదా, ఇది లాగరిథం ఫామ్ లో మారుద్దాం. లాగరిథం ఆఫ్ mn టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. లాగ్ mn టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు పైన పవర్ లో దానికి ఈక్వల్ అవుతుంది. log mn to the base a is equal to x అంటే ఎంత? log m to the base a plus y అంటే ఎంత? log n to the base a. ఇట్లాగా ప్రతి దానికి డెరైవ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఒక మెథడాలజీ ఒక లెక్కగా చెప్పాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి అన్నిటికీ చెప్పనండి ప్రూఫ్లు. దీనిలాగే చేసుకోవాలి మీరు. ఇక రైండి, అక్కడ వరకు రైండి. నెక్స్ట్ 4th వన్కి వెళ్దామండి. రాశారు అందరూ. లాగరిథం ఆఫ్ m by n to the base a, log m to the base a minus n to the base a. నెక్స్ట్ నోట్ పాయింట్ రాద్దామండి. ఇట్లా ఉందనుకోండి, m ఇంటూ n బై p ఇంటూ q టు ద బేస్ a ఉందనుకోండి. ఇట్లా ఉందనుకోండి. ఈ రెండు న్యూమరేటర్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ రాయండి ఆ 2 టర్మ్స్ కి. ఇది డినామినేటర్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ 2 టర్మ్స్ మధ్య ముందు మైనస్ పెట్టుకోండి. అర్థమైంది? m ఇంటూ n న్యూమరేటర్లు ఉండే కదా, ప్లస్లు పెట్టుకోండి. పీక్యూలకి ముందు ఏం పెట్టుకుంటారు? మైనస్లు పెట్టుకోండి. డినామినేటర్లు ఉన్నాయి కాబట్టి. ఇదిగో డినామినేటర్లు ఉన్నప్పుడు మైనస్ ముందు వచ్చింది, ఇంటూలు ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. కాబట్టి ఈ రెండింటికేమో పాజిటివ్ పెట్టుకోండి, ఈ రెండింటికి ముందు నెగిటివ్లు పెట్టుకోండి. 5th ఫార్ములా అండి. లాగరిథం ఆఫ్ a పవర్ m టు ద బేస్ b పవర్ n. లాగరిథం ఆఫ్ a పవర్ n టు ద బేస్ b పవర్ n m by n ఇంటూ log a టు ద బేస్ b. ఇదిగోండి, లాగరిథం ఆఫ్ a నెత్తి మీద ఎంత ఉంది? m. b నెత్తి మీద ఎంత ఉంది? n. ఈ m బై n వచ్చి log a టు ద బేస్ b వచ్చేసింది. ఇక్కడ నోట్ పాయింట్ వచ్చిందండి జాగ్రత్తగా. లాగరిథం ఆఫ్ a పవర్ m టు ద బేస్ b ఉందనుకోండి అండి. ఈ n ప్లేస్ లో ఇక్కడ 1 వచ్చినట్టు లెక్క. ఈ n ప్లేస్ లో ఎంత ఉంది? 100 వచ్చి లెక్క. అంత వచ్చింది m ఇంటూ log a టు ద బేస్ b వచ్చింది. చాలా సార్లు అప్లై చేస్తామండి. నోట్ 2. లాగరిథం ఆఫ్ a టు ద బేస్ b పవర్ n, ఇక్కడ పైన 100 లెక్క. 1 by n ఇంటూ log a టు ద బేస్ b.